జనసేన అధ్యక్షుడు సురేష్ గారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి కూటమి కర్నూలు పార్లమెంటు 7 నియోజకవర్గాల బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలకు కూటమి నాయకులకు గౌరవ శాసనసభ్యులకు ఎమ్మెల్సీలకు చైర్మన్లకు నా ముందున్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి కూటమి కార్యకర్తలందరికీ పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సభ 2 సంవత్సరాల తర్వాత మన జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు అని చెప్పి మాట్లాడి ఆ వెన్నుపోటు 2 సంవత్సరాల తర్వాత ఏ రకంగా ఆ రోజు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడో ఆ వెన్నుపోటును గుర్తు చేసుకునే విధంగా ఈ సభను ఈరోజు కర్నూలు గడ్డ మీద వచ్చి వైసీపీ పార్టీకి తెలిసే విధంగా ఈ సభ నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. మరి ఈరోజు ఈ సందర్భంగా 4 మొనగాళ్ళ గురించి మనం మాట్లాడాలి. మొట్టమొదటి మొనగాడు యుద్ధ వాతావరణం ఉన్న యుద్ధం ఉన్న దేశానికి 5వ ఆర్థిక వ్యవస్థగా నిలిపిన నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి మొనగాడు. 2వ మొనగాడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి వైసీపీ పార్టీని గాడిలో పెట్టి ఈ రోజు మనందరినీ కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళుగా ముందుకు తీసుకుపోతున్నటువంటి మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 2వ మొనగాడు. అదేవిధంగా రోడ్లు సర్వనాశనమై 5 సంవత్సరాల్లో గుంతలుగా నాశనం చేస్తే ఆ గ్రామీణ వ్యవస్థలో రోడ్లన్నింటి కూడా బ్రహ్మాండంగా రోడ్లు వేయించి తాగునీరు రోడ్లని సరిగ్గా చేసినటువంటి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొనగాడు. అదేవిధంగా అమ్మ ఒడి ఇస్తానని చెప్పి మోసం చేసిన నీవు జగన్మోహన్ రెడ్డి తల్లికి వందనం ప్రతి బిడ్డకు ఇంటింటికి ఇచ్చి మాట నిలబెట్టుకున్న మొనగాడు నారా లోకేష్ బాబు గారు. ఈ 4 మొనగాళ్ళు సంక్షేమాన్ని అభివృద్ధిని ఈ రోజు కలిసికట్టుగా తీసుకుపోతూ ఏం మాట్లాడుతున్నాడు పాపం వైసీపీ పార్టీ ఆ బాధలు ఆ నొప్పులు చూస్తే ఏ రకంగా మోసం చేశారని మాట్లాడుతున్నారు. ఏ రకంగా మోసం చేశారన్నప్పుడు ఒక్క నిమిషంలో తెలియజేస్తాను. నేను పెన్షన్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి నీవు అధికారంలో ఉన్న రోజు 500 పెంచుతానని చెప్పి 5 సంవత్సరాలు 3 నామాలు పెట్టి వెన్నుపోటు పొడిచింది నీవు కదా. 4000, 6000, 10,000 వచ్చిన మొనగాళ్ళు జనసేన బీజేపీ అధినేతలు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు కదా. అదేవిధంగా 9 సార్లు సిగ్గు లేకుండా కరెంటు పెంచి 5 సంవత్సరాలు ప్రతి ఒక్క రైతు బడుగు బలైన వర్గాలకి సర్వనాశనం చేసే నీవు ఈ 24 నెలల పాలనలో ₹1 కూడా కరెంటు ఛార్జీ పెంచకుండా తగ్గిస్తామని చెప్పే మొనగాళ్ళు నరేంద్ర మోడీ, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కాదు అడుగుతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సంక్షేమ పథకాలు 24 నెలలో జరిగినటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని మనందరం కూడా క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రతి చోట అనేక రకమైనటువంటి కుట్రలు మన పార్టీల మధ్యలో ఉన్నటువంటి ఐక్యతను చెడగొట్టడానికి వైసీపీ ముసుగులో వచ్చేటువంటి దొంగలు చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు దిగొచ్చిన విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదం, ఆ భగవంతుని ఆశీర్వాదం, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు ఐక్యతతో ఎలా ఉన్నారో కూటమిలో మనందరం కూడా బూత్ స్థాయిలో కూడా అందరూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మనందరం ఒకటే మాటగా జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేకి వినపడే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సౌండ్ సరిపోలే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం.